అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ అంగన్వాడీ టీచర్లు ఆయాలకైతే అతి తక్కువ జీతాలు ఉన్నాయి. ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అయితే కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. అంగన్వాడీలకు 18,000 వేతనం చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు ప్రస్తుతం అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అయితే మరి ప్రతిపక్షాలకు కానీ తర్వాత ప్రభుత్వ మంత్రులకు కానీ మరి మీరు వినతి పత్రాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీ యొక్క సమస్యలు ఏంటి ఇవన్నీ కూడా అసెంబ్లీ సమావేశాల ముందు మరి కనీసం పేపర్లోనైనా ప్రకటనలు కూడా ఇవ్వాల్సి ఉంది. మన అంగన్వాడీ యూనియన్లు చాలా చక్కగా పనిచేస్తున్నాయి. అంగన్వాడీ టీచర్లు ఆయాలతో కోఆర్డినేషన్తో ముందుకు పోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే టైం వచ్చింది కాబట్టి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. త్వరలో మరి మార్చి వస్తుంది, ఉగాది మార్చిలో మరి బడ్జెట్ పెడతారు. కాబట్టి ఈ లోపులనే మీ యొక్క సమస్యలన్నింటినీ ఇటు ప్రతిపక్షాల వారికి తెలియజేయాలి. అప్పుడు వెంటనే అసెంబ్లీలో ప్రతిపక్షాల వారు కూడా మీ యొక్క సమస్యలు లేవనెత్తే అవకాశం ఉంది. అదేవిధంగా వివిధ మంత్రులకు మీ సంబంధిత మంత్రికి వివిధ మంత్రులకు కూడా ఆర్థిక శాఖ మంత్రి అందరికీ కూడా మీ యొక్క సమస్యలు తెలియజేస్తే వినతి పత్రాలు ఇస్తే అసెంబ్లీలో కొంతవరకు అంగన్వాడీ టీచర్ల ఆయాల గురించి చర్చ జరిగే అవకాశం ఉంటుంది. మీ సమస్యలు కొలిక్కొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వివిధ వర్గాల ఉద్యోగులు చూస్తే ఇప్పుడు ఆశా వర్కర్లు కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల ముందు నిన్న భారీ ఎత్తున హైదరాబాద్లో ధర్నాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తే పెండింగ్ బిల్లులపై అసెంబ్లీలో చర్చించాలంటూ సర్పంచులు కూడా ఈ విధంగా మరి పోరాటాలు అయితే చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే మీ అంగన్వాడీ యూనియన్లు కూడా ఖచ్చితంగా మరి సంబంధిత మంత్రికి సీఎం గారికి తెలిసేలా వినతి పత్రాలు అయితే ఇవ్వాలి. ప్రతిపక్షాలు కూడా వినతి పత్రాలు ఇస్తారని చెప్పి మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకా వివరాలకు వెళ్తే అంగన్వాడీలకు అందని యూనిఫామ్ 8 దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా సగం మందికే యూనిఫామ్లు వచ్చాయి. త్వరలోనే మిగిలిన వారికి పంపిణీ చేస్తామంటూ ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మరి వచ్చిన దుస్తులు కేంద్రాల్లో ఉన్నటువంటి చిన్నారులందరికీ సరిపోకపోవడంతో క్షేత్రస్థాయిలో తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే మిగిలిన 50% యూనిఫామ్స్ కూడా అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని చెప్పేసి ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకో విషయం చూస్తే మరి ఇప్పుడు ఇచ్చిన ఈ సగం దుస్తులని మరి ఉన్న పిల్లలకి ఇవ్వాలా లేకుంటే ఇవ్వకుండా ఆపాలా అనేటువంటి ప్రశ్నతో అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే సతమతం అవుతున్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే మిగతా 50% యూనిఫామ్ సప్లై చేస్తారా లేకుంటే మరి ఉన్నవారికి పంపిణీ చేయమంటారా ఏదో ఒక క్లారిటీ ఇచ్చి అంగన్వాడీల కన్ఫ్యూజన్ తీసేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అదేవిధంగా అంగన్వాడీ పిల్లలను పీఎంశ్రీకి పంపొద్దు, అంగన్వాడీలకు ఐసీడీఎస్ డైరెక్టర్ ఆదేశం. అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న పిల్లలను విద్యాశాఖ ఆధ్వర్యంలోని పీఎంశ్రీ ప్రీ ప్రైమరీ స్కూళ్లకు పంపొద్దని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ క్రాంతి వెస్లీ అంగన్వాడీ టీచర్లకు తెలిపారు. అంగన్వాడీ పిల్లలను తమ ప్రీ ప్రైమరీ స్కూళ్లకు పంపాలంటూ ఎవరైనా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఒత్తిడి చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఎవరి బెదిరింపులకు భయపడొద్దని స్పష్టం చేశారు. పీఎంశ్రీలకు అంగన్వాడీ టీచర్లను పంపండి అనే శీర్షికతో నమస్తే తెలంగాణలో సోమవారం ప్రచురితమైన వార్తకు ఐసీడీఎస్ డైరెక్టర్ కాంతి వెస్లీ స్పందించారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అంగన్వాడీలు ఫిర్యాదు చేసిన తర్వాత ప్రకటించారు. అంగన్వాడీ పిల్లలను పీఎంశ్రీలకు ప్రీ ప్రైమరీ స్కూళ్లకు తరలించాలంటూ హెడ్ మాస్టర్లు తమను ఒత్తిడి చేస్తున్నారంటూ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు అంగన్వాడీ టీచర్లు ఫిర్యాదు చేశారు. అంగన్వాడీ పిల్లలను ఎక్కడికి పంపేది లేదని మంత్రి అయితే స్పష్టం చేశారు. కాబట్టి ఇదొక క్లారిటీ ఉంది. యూనిఫామ్స్ మీద కూడా క్లారిటీ రావాలి. అదేవిధంగా అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల కూడా ప్రతిపక్షాలకి తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కూడా మీ యొక్క వినతి పత్రాలు, మీ సమస్యలతో కూడిన వినతి పత్రాలు, ఎన్నికల హామీలు ఏమిచ్చారు, మరి అసెంబ్లీలో ఏ విధంగా చర్చలు జరపాలనే అంశాల మీద కూడా మీ సమస్యల్ని తెలియజేయండి. ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీల గురించి జీతాల పెంపు గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. అప్పుడు మీ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ బడ్జెట్ దగ్గరే ఉంది. ఆ బడ్జెట్లోనైనా మీ సమస్యలకు నిధులు కేటాయించి మీ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి కోరుకుందాం. అంగన్వాడీ యూనియన్లు చాలా చక్కగా పనిచేస్తున్నాయి. అదే తరహాలో ఈసారి కనీసం పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇవ్వండి అసెంబ్లీ సెషన్ జరుగుతున్న సందర్భంలో. కాబట్టి ఆల్ ద బెస్ట్, విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.